ఖచ్చితంగా హరిత హరీష్ ని ఎలిమినేట్ చేయాలి. ఆడవాళ్ళని కొట్టి ఆడవాళ్ళని హైలైట్ చేసుకోవడం ఏంటి? అసలు ఆడవాళ్ళని కొడితే అసలు పుట్టగతులు ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మినిమం ఎథిక్స్ లేవు. స్టార్టింగ్ లో అగ్ని పరీక్ష అప్పుడు నేను లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నాలో సగ భాగం వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా అతను ఇచ్చాడు, నా లైక్ శివుడు రాముడితో పోల్చుకుని వాళ్ళు ఏమన్నాడంటే లైక్ ఇంటర్వ్యూలో సగ భాగం నేను నా వైఫ్కి ఇచ్చాను అండ్ శివుడు పార్వతీదేవిని శపించినట్టు వాళ్ళు లూజర్స్, నన్ను లూజర్ అంటున్నారు, నేను కొట్టానని బహిరంగంగా చెప్పుకుంటున్నానని చెప్పి. బట్ నాట్ ఎట్ ఆల్ బుల్షిట్ అనమాట. అతను మాట్లాడేదంతా రాంగ్ వేలో మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళని కొట్టి ఆడవాళ్ళని హైలైట్ చేసుకోవడం ఏంటి? అసలు ఆడవాళ్ళని కొడితే అసలు పుట్టగతులు ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతని గేమే నచ్చలేదు. అతను ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని ఉంది నాకైతే. ఆడవాళ్ళని మరి కింద పెట్టి 2 అడుగులతో పోల్చాడు కదా, ఆడవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు అక్కడ అన్నట్టు మాట్లాడాడు కదా. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మినిమం ఎథిక్స్ లేవు. ఎథిక్స్ లేకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడే ముందు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వేలు ఇలా చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తే అది మర్చిపోతున్నాడు అంతే. తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ గేమ్ బాగుంది, బట్ ఇన్నోసెంట్ గా ఉంటే వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఈరోజు కొత్తగా 2.0 చూసారు మరి గుండు మ్యాన్ బాగా గట్టిగా అరిసింది. ఇప్పుడు ఓకేనా గేమ్ చేంజ్? ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. టాప్ 5 ఎవరు ఉంటారు? ఐ థింక్ సో సంజన గ్యారెంటీ. ఈ వీక్ లో గుండు బాస్ పోతాడా అని అడుగుతున్నారు మేడం. పోతాడా? ఐ థింక్ వెళ్ళిపోవాలి. పంపించాలంటారా? ఖచ్చితంగా హరిత హరీష్ ని ఎలిమినేట్ చేయాలి.